అన్న రాకేష్ మాస్టర్ వాయిస్ చెయ్యి రెండోసారి పెట్టడం అని చెప్పి శంకి 7093 కామెంట్ పెట్టాను. నేను మీకు చెప్పాను రాకేష్ మాస్టర్ వాయిస్ నా నెక్స్ట్ వీడియో వస్తుంది అని చెప్పి. మీకోసం రాకేష్ మాస్టర్ గారి వాయిస్. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈరోజు శంకి 7093 అన్న నువ్వు అడిగావు, నేను చనిపోయినా, నేను ఇక్కడ ఈ లోకంలో లేకపోయినా నా వాయిస్ కావాలని అడిగావు. నీకోసం నేను నా వాయిస్ చేస్తాను. అత్తాపూర్ షేవింగపల్లి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. జఫా నోరు మూసుకున్నాను. నేను మన శంకితో మాట్లాడుతున్నాను. తనకి వాయిస్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఎవరికి కూడా వీడియో చేయకుండా రాకేష్ మాస్టర్ వీడియో చేయాలని చెప్పి నేను ఈరోజు శంకితో, నాన్న శంకి, ఏదైనా వాయిస్ తప్పు ఒప్పులు ఉంటే, లోటుపాట్లు ఉంటే నన్ను పెద్ద మనసుతో మన్నించు. నా మీద నీకున్న అభిమానానికి నిజంగా నాకు హ్యాట్సప్ తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది రకరకాల వాయిస్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. నేనెవరు నాన్న? ఇన్స్టాగ్రామ్లో నిన్న మొన్నటి వరకు ఎవరికైనా తెలుసా నేనెవరో చెప్పాను. నేను ఏదో వీడియో చేసుకుని నేను పాటలు పాడుకుంటూ నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు కాళ్ళు మొక్కడాలు, చేతులు పట్టుకోవడాలు, గొప్పలు చెప్పుకోవడాలు, డబ్బాలు కొట్టుకోవడాలు నాకు రావు నాన్న. నా నాన్నలు నాన్న, నా పనేదో నేను చేసుకుంటా. అయితే ఎన్టీఆర్ వాయిస్ చేయి, రవితేజ వాయిస్ చేయి, విక్టరీ వెంకటేష్ వాయిస్ చేయమన్నాను. మీరు చేయలేదు అంటే ఇంకొక ఆయన రిప్లై ఇవ్వడు అని చెప్పాను. నాన్న, ఒక మిమిక్రీ కళాకారుడు ఏదో కొన్ని వాయిస్లు మంచిగా చేస్తున్నాడు, అతన్ని ఆదరిద్దాం, ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అని ఆలోచన ఉంటే మీరు మంచిగా మాట్లాడతారు. నాకు పనులు ఉంటాయి, నేను మనిషినే, నాకు కూడా వర్క్ ఉంటుంది నాన్న. నేను ఖాళీగా ఏం కూర్చోలేదు. కానీ నాకున్న కళని ఏదో ప్రదర్శించాలని చెప్పి నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని వీడియోస్ పెట్టాను. సోకాల మిమిక్రీ ఆర్టిస్ట్ అని పేరు చెప్పుకునే వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అమెరికాలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నారు. నాలాంటోడు ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేటలో ఖాళీగా కూర్చున్నాడు. మంచి కళ ఏమిటో, మంచితనం ఏమిటో తెలియదు. కొన్ని వాయిస్లు చేస్తున్నప్పుడు అన్న, ఒకవేళ నేను రాజేంద్ర ప్రసాద్ వాయిస్ చేస్తే, అన్న రాజేంద్ర ప్రసాద్ వాయిస్ ఇప్పుడు చేయవా? మరదే మరి నాకు మండేది. ఎత్తావులే పేడ, కొట్టావులే పిడక అని అంటే ఇది మురళీమోహన్ వాయిస్లో ఉన్నాను. మురళీమోహన్ వాయిస్ బరకుంటుంది నాన్న. ఈ రోజున చాలా మంది రకరకాల కామెంట్స్ పెడతా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మిమిక్రీ కళ గురించి ఏమాత్రం సంబంధం లేని కూడా మాట్లాడుతూ ఉన్నారు అని మురళీమోహన్ గారు చెప్తే, తీసావులే పేడ అదే మరి అంటే దీనికి దాని సంబంధమే ఉందన్న. కొంతమంది మోహన్ బాబులా ఉందన్నారు. మోహన్ బాబు వాయిస్ అది బాగుంటుంది మురళీమోహన్ లాగానే. చిక్కరి మీరెక్క అరిష్టి తెరుస్తా తెరిష్టి కరుస్తా ఎన్ని కూడా మొక్కలు తోస్తా. నా బిడ్డ కన్నప్ప సినిమా అద్భుతంగా ఉంది. అందరూ కూడా నా బిడ్డను ఆశీర్వదించాలి. ఏమయ్యా, ఏమిటయ్యా అంటే ఇది నేను రాజేంద్ర ప్రసాద్ వాయిస్ చేస్తే ఇది మోహన్ బాబు అని చెప్పాను. ఏం చెప్తానన్నా? ఇంకో శాన్వి 7093 నీకోసం నేను రాకేష్ మాస్టర్ చేశా. అత్తాపూర్, మాదాపూర్, షేర్లింగంపల్లి జఫా ఇలా ఉంటుంది. మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. నేను చాలా ఉన్న మిమిక్రీ ఆర్టిస్టుల కన్నా కూడా కొంచెం క్వాలిటీ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను. నాలాంటి వాళ్ళని నెగిటివ్ ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా పెట్టారనుకోండి, నాకు అవసరం లేదు. నాకు ఫేమ్ అవసరం లేదు, నాకు వేరే ఏం అవసరం లేదు. నా పక్కన ఉన్న 2-3 నవ్వించుకుంటా. అన్న, నాకు జగన్మోహన్ రెడ్డి వాయిస్తో నా పేరు చెప్తూ చేయన్నా అంటే, నిజంగా శ్రీనివాస్, నేనంటే నీకు ఎంత అభిమానమయ్యా,
నువ్వు నాకు నిజంగా నేను మర్చిపోలేను అని నా పక్కనుండే శ్రీనివాస్కి నేను వాయిస్ చెప్పుకుంటే వాడు మురిసిపోతాడు. ఇట్లా చెప్పుకుంటే చాలులా. నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్, మంచికి ఎప్పుడు కూడా ఇది ఉండదు. అంత చెడు అంత వల్గర్గా చూసిన వాళ్ళు సపోర్ట్ చేయటం ఇదే అయిపోయింది. సో నేనేదో బాధతో డిప్రెషన్తో నేనేం మాట్లాడట్లేదు. నాకు అంత క్లారిటీ ఉంది. సో నన్ను చూసినా పట్టించుకోగానే ఆయన ఎవరో రామ్ దాసు ఏదో వాయిస్ ఏంటిది అది ఏదో వాయిస్ చేస్తే 100 మంది ఫాలోవర్స్. నాకు అవసరం లేదబ్బా ఫాలోవర్స్. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఫాలోవర్స్ అడిగానా ఏంటి? నాకేం అవసరం లేదు, ఫాలోవర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనం చేసే వాయిస్ని మనం చేస్తాం, నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు, అంతే. ఉంటే ఉంటారు, పోతే పోతారు. కానీ నన్ను అభిమానించే వాళ్ళని మాత్రం నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళకి నచ్చిన వాయిస్లో నేను చెప్తాను. నాకు రాలేదనుకో, ఆ వాయిస్ రాదని చెప్తాను. బెటర్ నాకు వచ్చిన వాయిస్లో అన్నా ఈ వాయిస్తో చెప్పాను, నా గురించి చెప్పాను అని చెప్తాను. ఏముంది అందులో? ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.